చెప్తావు? పాపినీడు బాగున్నారా? పాకిస్తాన్ కా రంజిత్ ఖాన్ అయినా నా నమస్కారములు. అవో అన్నయ్య బాగున్నారా? అన్నయ్య గారు క్షేమం. మీ వ్యాపారం ఎలా సాగుతుంది? నా వ్యాపారానికి అడుగడుగునా ఆ ప్రళయసింహంగా అడ్డు తగులుతున్నాడు. వాడు తల మెప్పిగా మారాడు. వాడు తలకోరిగా మారాడనుకుంటే ఆ కళ్యాణ్ బచ్చాగాడు అంత చూడాలని ఆరాటపడుతున్నాడు. చూడు రంజిత్ భాయ్, ఎవడి పని వాడు చెయ్యాలయ్యా. వాడు కొత్తగా వచ్చిన సిబి ఆఫీసర్ కదా, సాయి కుమార్ లా ఎగిరెగిరి పడతారు. నువ్వు ఊరికే కంగారు పడకు. వాడు మామూలు కాదు, కాకి బట్టలు వేసుకున్న కిరాతకుడు. వాడు వస్తుంటే మనల్ని ఊసలు లెక్కించి కంబం ఎక్కించేలా ఉన్నాడు. వాడు ఈ సిటీ కొత్తగా వచ్చాడు కదా, ఇంకా వాడి మన సంగతి వాడికి తెలియనట్టుంది. నీడు మనం చేస్తున్న అమ్మాయిల వ్యాపారాల గురించి వాడికి తెలుసు. నేను చేస్తున్న నీ వ్యాపారాలు వాడికి తెలుసు. వాడికి అంతవరకే తెలుసు. మనం ఎంత కిరాతకులమో వాడికి ఇంకా తెలీదు. మన గురించి తెలిసిన వాడేవాడు మన దారికి అడ్డు రాడు. అలాగని మనం చుక్కల లెక్క పెడుతూ కూర్చుంటే వాడు మన బొక్కల బయటికి తెస్తాడు. వాణ్ణి వదలను, వాణ్ణి వదలను. రంజిత్ ఖాన్ పవర్ ఏమిటో తెలిసేలా చేస్తాను. కూల్ డౌన్ భయ్యా, కూల్ డౌన్. అసలు ఇప్పుడేం జరిగిందని టెన్షన్ పడుతున్నా? ఇంకా ఏం జరగాలి? వాడు సరాసరి నా దగ్గరికే వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మొన్న నా మనుషులు నలుగురిని బాంబులు పెట్టడానికి పంపిస్తే చార్మినార్ సెంటర్ లో వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఇదంతా మామూలుగా రంజిత్ భాయ్, యూ డోంట్ వరీ. ఈ కళ్యాణ్ గాన్ని మనం ఎలాగైనా దారి మళ్లించాలి. ఎలా వాడి దారి మళ్లించేది? ఇప్పుడు మనం చేస్తున్న అమ్మాయిల బిజినెస్, వ్యాపారాలు ఈ ప్రళయసింహంగా చేస్తున్నట్టు వాడిని నమ్మించాలి. అప్పుడు ఈ కళ్యాణ్ గాడు ఆ ప్రళయసింహాన్ని విర్రవీగి ఆ శంకర్ గాడు ఒకరిపై ఒకరు చిక్కుపడతారు. శబాస్ భయ్యా, శబాస్. ఆ కళ్యాణ్ గారు గెలిస్తే వాణ్ణి మన హతమారుస్తాం. అదే ఆ శంకర్ గారు గెలిస్తే వాడు మన చేతిలో మట్టి కలిసిపోతాడు. శబాస్ భయ్యా, శబాస్. ఎలా ఉంది గిరీడు? ఏ రంజిత్ ఖాన్ పద్మయో సూపర్ గా ఉంది భయ్యా. మరి ఇటువంటి ఆనంద సమయంలో ఇందు పొందు ఏమంటావు? కమార్ కామినే